అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్చ్ 10, 2026లో ఉన్నాం. మరి ఇప్పుడు భారతదేశ సాంకేతిక భవిష్యత్తును ఏవి నడిపిస్తున్నాయో చూద్దాం. రాబోయే కొద్ది నిమిషాల్లో దేశం యొక్క ఈ డిజిటల్ ప్రయాణంలో 3 కీలకమైన స్తంభాల గురించి తెలుసుకుందాం. అయితే మొదట ఒక ముఖ్యమైన ప్రశ్నతో ప్రారంభిద్దాం. అవును, ఇదే అసలు ప్రశ్న. ఒక దేశం టెక్నాలజీలో అంత వేగంగా ముందుకు వెళ్తుంటే దాని వెనక ఉన్న అసలు చోదక శక్తి ఏంటి? ప్రస్తుత ట్రెండ్స్ దేని చుట్టూ తిరుగుతున్నాయి? దానికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే మేధో వ్యవస్థల వైపు జరుగుతున్న ఒక పెద్ద మార్పు. అసలు మేధో వ్యవస్థలంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రియల్ టైం డేటాను ఉపయోగించి మన నగరాలను, వ్యాపారాలను, ప్రభుత్వ సేవలను పూర్తిగా మార్చేయడం అన్నమాట. సరే, ఈ మార్పుకు పునాదిగా ఉన్న ఆ 3 అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా పెద్దది కట్టాలంటే ముందు పునాది చాలా బలంగా ఉండాలి కదా. భారతదేశం యొక్క డిజిటల్ భవిష్యత్తుకు ఆ బలమైన పునాదే సైబర్ సెక్యూరిటీ. సో మన మొదటి విశ్లేషణ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇది చాలా సహజం. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దాంతోపాటు ప్రమాదాలు కూడా అంతే పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి చేసే సైబర్ దాడులు ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారాయి. అందుకే ఈ ముప్పులను ఎదుర్కోడానికి భారతదేశం తన డిజిటల్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ నిబద్ధత ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ అంకె చూడండి. 2026లో ఒక్క సైబర్ సెక్యూరిటీ కోసమే అంచనా వేస్తున్న ఖర్చు ఏకంగా $3.4 బిలియన్. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. దేశం యొక్క డిజిటల్ ఆస్తులను కాపాడటానికి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త కొత్త సైబర్ దాడులను ఎదుర్కోవటానికి ఇది ఒక వ్యూహాత్మక పెట్టుబడి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ఖర్చు కేవలం పెద్దది మాత్రమే కాదు, చాలా వేగంగా పెరుగుతోంది కూడా. చూడండి, కేవలం ఒక్క సంవత్సరంలోనే అంటే 2025తో పోలిస్తే ఈ ఖర్చు 11.7% పెరిగింది. దీన్ని బట్టి పెరుగుతున్న ప్రమాదాలకు ఎంత వేగంగా స్పందిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అత్యధిక ప్రాధాన్యత సెక్యూరిటీ సాఫ్ట్వేర్కే ఇస్తున్నారు. ఇది అతిపెద్ద విభాగం అవడమే కాదు, ఏకంగా 12.4% వృద్ధితో అన్నిటికంటే వేగంగా పెరుగుతున్న విభాగం కూడా. అంటే భారతదేశ డిజిటల్ కలలను కాపాడటానికి సాఫ్ట్వేర్ ఆధారిత రక్షణకే పెద్ద పీట వేస్తున్నారన్నమాట. సరే, పునాది చాలా పటిష్టంగా ఉంది. మరి ఇప్పుడు దానిపై భవనాన్ని నిర్మించే సమయం. మన రెండవ స్తంభం ఆవిష్కరణ. అంటే భవిష్యత్తును నిర్మించడానికి కావలసిన కొత్త మెటీరియల్స్, అలాగే వాటిని ఉపయోగించే కొత్త మేధస్సు. ఆవిష్కరణల గురించి మాట్లాడినప్పుడు మనం 2 ముఖ్యమైన